హాయ్ అండి. వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సోషల్ కాంటెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బిట్స్ అండి. ఇది జూలై 2024 మార్నింగ్ సెషన్ బిట్స్ అండి. ఇందులో మొదటిది, ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువులను పెంపకానికి ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. ఆప్షన్స్: విస్థాపన వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం, సంచార పశువుల పెంపకం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, మిశ్రమ వ్యవసాయం. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందినది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందినది. ఆప్షన్స్: ప్రైవేటు రంగ పరిశ్రమ, ప్రభుత్వ రంగ పరిశ్రమ, ఉమ్మడి రంగ పరిశ్రమ, సహకార రంగ పరిశ్రమ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ రంగ పరిశ్రమ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ప్రభుత్వ రంగ పరిశ్రమ. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి. క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి. ఆప్షన్స్: భారతదేశంలో మొఘలుల పాలన ప్రారంభం, భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభం, మహాత్మా గాంధీ హత్య, భారతీయులు టీ త్రాగడం ప్రారంభించిన తేదీ. క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి అన్నాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ హత్య. ఇదైతే కరెక్ట్. ఈ తేదీ జరిగిందని చెప్పగల సంఘటన అయితే మహాత్మా గాంధీ హత్య. నెక్స్ట్ వన్, గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయడానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించారు. గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయటానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించారు. ఆప్షన్స్: బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, స్పానిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, డచ్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, చర్చి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ వారి పాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీషు భాష పరిజ్ఞానం అవసరం. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు. భారతీయులకు యావత్ ప్రపంచ అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం అవసరం. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్: లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్, లార్డ్ మెకాలే. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. నెక్స్ట్ వన్, స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రచించిన రచయిత్రిని గుర్తించండి. స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రిని గుర్తించండి. ఆప్షన్స్: సరోజిని నాయుడు, ముంతాజ్ అలీ, తారాబాయి షిండే, రమాబాయి రానడే. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తారాబాయి షిండే. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రచించినది ఎవరంటే తారాబాయి షిండే. దేని పర్పస్గా రచించిందంటే స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ. నెక్స్ట్ వన్,
1952 మరియు 1962 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది. 1952 మరియు 1962 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది. ఆప్షన్స్ హెచ్జే ఖండేకర్, ఆర్కాట్ రామస్వామి మదలియార్, సి రాజగోపాలాచారి, కృష్ణ మీనన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణ మీనన్. ఇది టెక్స్ట్ బుక్లో ఉందండి, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు. 1952-62 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది కృష్ణ మీనన్. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు. 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు అంటే 13 సంవత్సరాలు అంటే బిలో 18 సంవత్సరాలు బిలో కాబట్టి ఏ హక్కు ఉల్లంఘించబడింది అంటే సమానత్వపు హక్కు, స్వతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వతంత్రపు హక్కు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు. 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది ఆప్షన్స్ సామాజిక చట్టం, నేర చట్టం, పౌర చట్టం, ఆర్థిక చట్టం. దీని అధిక కట్నం కోసం మహిళలను హింసించడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నేర చట్టం. 2nd వన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాలలోని గిరిజన సమూహాల శాతం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా 9th క్లాస్లోనే ఉంది. భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాలలోని గిరిజన సమూహాల శాతం. ఆప్షన్స్ 30%, 45%, 50%, 60%. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన సమూహాల శాతం అడిగాడు. దీని రైట్ ఆన్సర్ 45%. 2nd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 15వ శతాబ్దం నాటి భక్తి సంప్రదాయానికి చెందిన కవి, నేత కార్మికుడు అయిన ఇతను వ్యక్తులకు కుల మతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు. ఇక్కడ చూడండి, కవి, నేత, కార్మికుడు అన్నాడు. ఆప్షన్స్ కబీరు, సంత్ రవిదాస్, గురునానక్, నామ్దేవ్. దీని రైట్ ఆన్సర్ మనకు నేత, కార్మికుడు అంటేనే ఇంకా కబీర్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని ఈ హక్కులలో భాగంగా గుర్తించింది. భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని ఈ హక్కులలో భాగంగా గుర్తించింది. ఆప్షన్స్ స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఆస్తి హక్కు, జీవించే హక్కు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జీవించే హక్కు. నీరు, ఆరోగ్యం, విద్య మొదలైనవి దేని కింద హక్కు అంటే జీవించే హక్కు. నెక్స్ట్ వన్. ఉత్తర మైదానాలలోని నవీన, తరుణ, వరద మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారు. ఉత్తర మైదానాలలోని నవీన, తరుణ, వరద మైదానాల నిక్షేపాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ బంగర్, ఖాదర్, బాబర్, టెరాయ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఖాదర్. ఉత్తర మైదానాల్లోని నవీన, తరుణ మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారంటే ఖాదర్. 2nd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లు అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం. లు అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం. ఆప్షన్స్ వేడి వాతావరణం,
శీతల వాతావరణం, అతి శీతల వాతావరణం, తుఫాను వాతావరణం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వేడి వాతావరణం. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. లు అంటే వేడి, వేడి గాలులు కదా. నెక్స్ట్ వన్, జనన రేటు అనగా, జనన రేటు అనగా ఆప్షన్స్: ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జనాల సంఖ్య, 10 సంవత్సరాలలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జనాల సంఖ్య, ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన జనాల సంఖ్య, ప్రతి 10 సంవత్సరాలలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన జనాల సంఖ్య. జనన రేటు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. జనన రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జనాల సంఖ్య. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రతి 1000 మందిలో, ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జనాల సంఖ్య, జనన రేటు. నెక్స్ట్ వన్, మాసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య. మసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య. ఆప్షన్స్: స్వచ్ఛమైన నీటి కొరత, మేత భూముల కోల్పోవడం, విద్యా సౌకర్యాల కొరత, వైద్య సదుపాయాల కొరత. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మేత భూములను కోల్పోవటం. మసాయి సమూహం యొక్క చారిత్రక మార్పుల కారణంగా ప్రధాన సమస్య ఏమంటే వాళ్ళు మేత భూములను కోల్పోవడం. ఈ సెషన్లోన ఎక్కువగా 9th క్లాస్లోనే బిట్స్ అడిగాడండి. 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోన చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు దీనిని చేయరాదు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు దీనిని చేయరాదు. ఆప్షన్స్: కులము మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం, ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోను పంపిణీ చేయడం, టెలివిజన్ ప్రకటనలను ఉపయోగించడం, ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమాల ప్రకారం రాజకీయ పార్టీలు దీన్ని చేయరాదు అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కులము మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆప్షన్స్: ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఎప్పుడు మొదలైంది కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధర. ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధర. నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం పంటలు ప్రకటించే ధరని ఏమంటారు అంటే ఆప్షన్స్: కనీస మద్దతు ధర, జారీ ధర, మార్కెట్ ధర, సరసమైన ధర. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కనీస మద్దతు ధర. నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధరను కనీస మద్దతు ధర అంటారు. నెక్స్ట్ వన్, భూమి శ్రమ పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు. భూమి శ్రమ పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్: వినియోగ వస్తువులు, మధ్య తరహా వస్తువులు, అంతిమ వస్తువులు, ఉత్పత్తి కారకాలు. భూమి శ్రమ పెట్టుబడులు వీటిని
ఏమంటారు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తి కారకాలు. భూమి, శ్రమ, పెట్టుబడులను ఉత్పత్తి కారకాలు అంటారు. నెక్స్ట్ వన్, వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యతనివ్వడానికి కారణం. వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యతనివ్వడానికి కారణం. ఆప్షన్స్: రేవులు నిర్మించే అవకాశం ఉండడం, అంతర్గత వాణిజ్య మార్గాల కొరకు పర్వత ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేయడం, వ్యవసాయం అభివృద్ధి చేయడం కొరకు. వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యతనివ్వడానికి కారణం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తీర ప్రాంతం అంటే రేవులు నిర్మించే అవకాశం ఉండడం. వలస పాలకులు తీర ప్రాంతాల్లో తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యతనివ్వడానికి రేవులు నిర్మించే అవకాశం ఉండడం. నెక్స్ట్ వన్, అలక్నంద భగీరథి కలిసే ప్రదేశం. అలక్నంద భగీరథి కలిసే ప్రదేశం. ఆప్షన్స్: విష్ణుప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ, హరిద్వార్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అలక్నంద భగీరథ కలిసే ప్రదేశం వచ్చేసి దేవప్రయాగ. మరి హరిద్వార్ ఏదో దీని కింద కామెంట్లో చెప్పండి. అలక్నంద భగీరథ అక్కడ ఏమి విడిపోతాయా లేకుంటే దేంట్లో కలుస్తాయి అనేది కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి. ఆప్షన్స్: చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి, కంపెనీలకు ఎక్కువ అవకాశాలు, పరిపాలనా పనులు చౌక అయ్యాయి, పెద్ద భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి అన్నాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి అంటే చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. నెక్స్ట్ వన్, కార్గిల్ భారతదేశంలోని క్రింది ఉత్పత్తులలో అతిపెద్ద ఉత్పత్తిదారు. కార్గిల్ భారతదేశంలోని కింది ఉత్పత్తులలో అతిపెద్ద ఉత్పత్తిదారు. ఆప్షన్స్: విద్యుత్ పరికరాలు, బట్టలు, ఆహార పదార్థాలు, వంట నూనె. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వంట నూనె. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కార్గిల్ భారతదేశంలోని ఉత్పత్తులలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఏదంటే వంట నూనె. నెక్స్ట్ వన్, ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాలలో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి. ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాలలో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి. ఆప్షన్స్: గృహ విధులలో పురుషుల భాగస్వామ్యం పెరిగింది, మహిళలు ఓటు హక్కును పొందారు, పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గిపోయాయి, స్వచ్ఛంద సేవల్లో మహిళల ప్రమేయం తగ్గింది. ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాల్లో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితం అన్నాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహిళలు ఓటు హక్కును పొందారు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాల్లో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాల్లో ఒకటి. ఇది ఏ విప్లవంలో వస్తుందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వన్, నైజర్ డెల్టాలో చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయంపై పడిన ప్రభావం. నైజర్ డెల్టాలో చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయంపై పడిన ప్రభావం. ఆప్షన్స్: పంట దిగుబడి పెరగడం, పంటలు చేపల పెంపకం నాశనం కావడం, భూసారం పెరగడం, వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం. నైజర్ డెల్టాల
చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయంపై పడిన ప్రభావం అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పంటలు, చేపల పెంపకం నాశనం కావడం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం విద్యార్థి అయిన చౌదరి రెహ్మత్ ఆలీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం విద్యార్థి అయిన చౌదరి రెహ్మాన్ ఆలీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. చౌదరి రెహ్మాన్ ఆలీకి సంబంధించిన అంశం. ఆప్షన్స్: సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా కవిత రచయిత, పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వ్యక్తి, ముస్లిం లీగు నాయకుడు, 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేశాడు. చౌదరి రెహ్మాన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చౌదరి రెహ్మాన్ ఆలీ అంటే పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ఈ సెషన్లో చాలా వరకు బిట్స్ 9th అడిగాడండి. జాగ్రఫీ నుండి కానీ, సివిక్స్ నుండి కానీ, హిస్టరీ నుండి కానీ ఎక్కువగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అడిగాడు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడ్డారు. భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడ్డారు. ఆప్షన్స్: సాధారణ ప్రజలచే ఎన్నుకోబడ్డారు, స్వదేశీ సంస్థానాలతో చర్చల ద్వారా ఎంపిక చేశారు, బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించబడ్డారు, ప్రాంతీయ ఎన్నికల ద్వారా ఎంపిక చేశారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి స్వదేశీ సంస్థానాలతో చర్చల ద్వారా ఎంపిక చేశారు. భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడ్డారంటే స్వదేశీ సంస్థానాలలో చర్చల ద్వారా ఎంపిక చేశారు రాజ్యాంగ సభకు. నెక్స్ట్ వన్, భారత ముసాయిదా రాజ్యాంగం ఈ క్రింది అధికరణలను షెడ్యూళ్లను కలిగి ఉంది. భారత ముసాయిదా రాజ్యాంగం ఈ క్రింది అధికరణలను షెడ్యూళ్లను కలిగి ఉంది. ఆప్షన్స్: 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 340 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 350 అధికరణలు, 15 షెడ్యూళ్లు, 354 అధికరణలు, 12 షెడ్యూళ్లు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భారత ముసాయిదా రాజ్యాంగం ఎన్ని అధికరణల షెడ్యూళ్లను కలిగి ఉంది అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 315 అధికరణలు, 8 షెడ్యూళ్లను కలిగి ఉంది. భారత ముసాయిదా రాజ్యాంగం ఎన్ని అధికరణల షెడ్యూల్ని కలిగి ఉందంటే 315 అధికరణలు, 8 షెడ్యూళ్లను కలిగి ఉంది. మొదటి సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యతను అధిగమించడానికి భారత ఎన్నికల సంఘం ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. మొదటి సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యతను అధిగమించడానికి భారత ఎన్నికల సంఘం ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. ఆప్షన్స్: విస్తృతమైన అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం, వివరణాత్మక వ్రాతపూర్వక సూచనలను అందించడం, రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించడానికి రోజు వారి జీవితంలో ఉపయోగపడే చిహ్నాలను ఉపయోగించడం, పోలింగ్ కేంద్రాల వద్ద సూచనల బోర్డులను పెట్టడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించడానికి రోజువారీ జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించడం. ఎందుకంటే అప్పుడు మన భారతదేశం యొక్క అక్షరాస్యత తక్కువ ఉంది కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించారు ఎన్నికలప్పుడు. నెక్స్ట్ వన్, యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని పేర్కొన్న ఈ క్రింది అమెరికా అధ్యక్షుడు. యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం అన్నది. ఆప్షన్స్: జార్జ్ వాషింగ్టన్, బరాక్ ఒబామా, అబ్రహం లింకన్, హ్యారీ ట్రూమన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హ్యారీ ట్రూమన్. యుద్ధం వల్ల
మనం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు హరి ట్రూమన్. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పంచశీలా సూత్రాలను రూపొందించిన వారు. పంచశీలా సూత్రాలను రూపొందించిన వారు. ఆప్షన్స్ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సరోజిని నాయుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయి అని తెలియజేసే మానవ హక్కులలోని అధికరణం. దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయి అని తెలియజేసే మానవ హక్కులలోని అధికరణం. ఆప్షన్స్ అధికరణం 5, అధికరణం 10, అధికరణం 12, అధికరణం 13. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అధికరణం 13. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏమి నివాసం ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు. మన రాజ్యాంగంలో నివాసం ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు ఎన్నో అధికరణం అంటే 13వ అధికరణం. స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఎన్నో అధికరణం అంటే 13వ అధికరణం.